సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీమ్లర్ అఫీషియల్. సో గాయస్, ఇవాళ వీడియోలో మన టాపిక్ వచ్చరికి ఏంటంటే బెస్ట్ క్యారెక్టర్ కాంబినేషన్ అనేది ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట. ఈ వీడియో చూసినట్టయితే కనుక మీరు క్లాష్ స్క్వాడ్లో, రూమ్స్లో, ర్యాంకుడ్లో దేంట్లో అయినా సరే చాలా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు. ఆ క్యారెక్టర్ స్కిల్స్ కనుక మీరైతే ప్రాక్టీస్ ఎడ్లో అయితే ఉన్నట్టయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చింటే సో ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, పైన దాన్ని అయితే క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు అయితే తప్పకుండా అయితే నోటిఫికేషన్ అయితే రాని జరుగుతుంది. ఇంకా లేట్ అనుకో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే క్రోనో క్యారెక్టర్ అయితే యూజ్ చేస్తాను అనమాట. చాలామంది అలో క్యారెక్టర్ని కూడా యూజ్ చేస్తారు. ఇదివరకు క్రోనో రాకముందు అయితే చాలామంది 100లో 70 మెంబర్స్ అయితే అలోక్నైతే యూజ్ చేసేవాళ్ళు. చాలామంది అయితే అలోక్ లేక అయితే యూజ్ చేసేవాళ్ళు కాదు. అలోక్ వల్ల మనకి మూమెంట్ స్పీడ్ కోసం అయితే చాలామంది అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ క్రోనో వచ్చిన తర్వాత అయితే చాలామంది క్రోనోకి అయితే షిఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే మనకి చాలా చాలా యూస్ఫుల్ క్యారెక్టర్ అనమాట. మూమెంట్ స్పీడ్ కూడా 30% పెరుగుతుంది కాబట్టి అందరైతే మూమెంట్ స్పీడ్ కోసం అయితే క్రోనోని అయితే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనమైతే క్యారెక్టర్ స్కిల్స్ అయితే చూద్దాము. క్రోనోకి అయితే ద బెస్ట్ క్యారెక్టర్ స్కిల్స్ వచ్చేసరికి నేనైతే 3 ఎంటీ పెట్టేశాను. మీకు కనుక షార్ట్ రేంజ్ ఫైట్స్ అయితే మీకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అప్పుడైతే మీరు ఫైట్ చేస్తున్నప్పుడు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడైతే మీరైతే ఫాస్ట్గా అయితే గన్ను పట్టుకొని పరిగెత్తాలి కాబట్టి కెల్లీని అయితే యూజ్ చేయండి. అలాగే మనకి మూమెంట్ స్పీడ్ కూడా కొంచెం బాగుంటుంది కెల్లీతో. అండ్ ఇంకోటి వచ్చేసరికి షార్ట్ రేంజ్లో ద బెస్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి అయితే హయాటో అనమాట. బుషిడో అని చెప్పి స్కిల్ అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి 200 HP ఉంటుంది కాబట్టి దాంట్లో 20 HP డిక్రీజ్ అయితే, అంటే మనకి 180 HP కన్నా తక్కువ ఉంటే ఆర్మర్ పెనట్రేషన్ అనేది 10% అయితే ఇంక్రీజ్ అవుతుంది మ్యాక్సిమం లెవెల్కి వెళ్ళిన తర్వాత. నాదైతే 9.5% అయితే ఉందన్నమాట. మనకు ఆర్మర్ పెనట్రేషన్ అంటే ఏంటంటే వెస్ట్ హెల్మెట్లు బాగా ఫాస్ట్గా అయితే డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ థర్డ్ స్కిల్ వచ్చేసరికి మీ ఇష్టం అనమాట. మీరైతే లాంగ్ రేంజ్ ఫైట్స్ చేస్తున్నా కానీ దేంట్లోకైనా స్కోప్ చేసి పెడతారు కాబట్టి మీకైతే స్నైపర్స్ యూజ్ చేస్తున్నా కానీ లోరా స్కిల్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ అదేంటంటే స్కోప్ చేసినప్పుడు అయితే అక్యురసీ అంటే ఆటో ఎయిమ్ అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ షార్ట్ రేంజ్లో కూడా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడంటే మనకి డబల్ స్నైప్ అయితే యూజ్ చేస్తున్నప్పుడు అయితే బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి మోకో అనమాట. మోకో ఏంటంటే మనకి MA2B వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అంటే గ్లూ వెనకాల కూడా పడుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే జోసఫ్ అనమాట. జోసఫ్ వల్ల ఏంటంటే మనకి మూమెంట్ స్పీడ్ అయితే చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఒకవేళ క్రోనో ఆన్ చేశారు కెల్లీ ఆల్రెడీ యాక్టివ్లోనే ఉంటుంది మీరైతే రన్నింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు. అండ్ అలాగే మనకి ఒక బుల్లెట్ కనుక కొట్టాడంటే కనుక మీరైతే మెరుపు వేగంతో అయితే పరిగెడతారనమాట. జోసఫ్ క్యారెక్టర్ స్కిల్ అయితే అది. అండ్ నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి ఇక్కడ పార్టింగ్ అని కనబడుతుంది కదా, దశ క్యారెక్టర్ స్కిల్ అనమాట. ఇదేంటంటే మనకి దీని స్కిల్ వచ్చేసరికి చెప్తాను చూడండి మీకైతే. అండ్ మీరైతే పైనుంచి కిందకి చూపినప్పుడు ఫాల్ డ్యామేజ్ అయితే ఉంటుంది కదా, మీరైతే 5 ఫాల్ డ్యామేజ్ తీసుకునే వాళ్ళు మ్యాక్సిమం లెవెల్కి వెళ్తే 2 డ్యామేజ్ తీసుకుంటారనమాట. అండ్ అలాగే మనకి పైనుంచి దూకేటప్పుడు మళ్ళీ కింద పడి లేస్తాం కదా, ఆ టైం కూడా చాలా ఫాస్ట్గా లేస్తారు. దానివల్ల అయితే గ్లూవాల్ చేస్తున్నప్పుడు కానీ చాలా ఫాస్ట్గా అయితే మూమెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎనిమి కొడుతూ ఉంటాడు కదా అప్పుడైతే వెంటనే హెడ్ పడిద్ది లేచే లోపలైతే అదైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ గన్లో రీకాయిల్ కూడా తగ్గుతుంటుంది అనమాట. అండ్ అలాగే మీరైతే కోబ్రా MP40 వాళ్ళు అయితే కనుక మీరు సబ్మిషన్ కానీ రీలోడ్ అయితే ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఫైర్ ఆర్మ్స్ ఎక్స్పర్ట్ అంటే నికితా స్కిల్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సబ్మిషన్ కానీ అయితే చాలా 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 ఫాస్ట్గా అయితే ఉంటుంది అనమాట. విత్ ఇన్ ఫ్రాక్షన్ కన్ను రెప్ప వేగం ఉంటుంది కదా, దానికంటే ఫాస్ట్గా అయితే రీలోడ్ అయితే అయిపోతుంది. అలాగే డబుల్ మ్యాగజైన్ యూజ్ చేస్తున్నా కానీ చాలా చాలా ఫాస్ట్గా అయితే మనకైతే రీలోడ్ అయితే అయిపోతుంది. మీరైతే ఎవరైతే కోబ్రా MP40 వాడుతున్నారో దాన్ని అయితే యూజ్ చేయండి. అండ్ మనకి క్లా వచ్చేసరికి అయితే మీరు ఫిస్ట్ ఫైట్స్ ఆడేటప్పుడు అప్పుడైతే యూజ్ అవుతుంది, అదైతే పెట్టుకోండి. అండ్ నేనైతే ఎక్కువ యూజ్ చేసేది చెప్తున్నాను చూడండి, కెల్లీ, క్రోనో అండ్ అలాగే హయాటో అండ్ మోకో అనమాట. అండ్ అప్పుడప్పుడు ఈ మధ్య హయాటోని అయితే తీసేసి పుల్లమ్మ అంటే పొలోమాని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. అందరు పుల్లమ్మ అంటారులేండి. అంటే నేను ఎందుకంటే ఈ మధ్య AR గన్స్ అయితే ఎక్కువ వాడుతున్నాను స్ప్రే చేయడానికి. ఎందుకంటే ర్యాంక్ సీజన్ అయితే త్వరలోనే ఉంది. అంటే మళ్ళీ వెంటనే స్నైపర్స్ వాడితే కనుక చాలా కష్టమైపోతుంది. కొంచెం ర్యాంక్ హై అయిన తర్వాత స్నైపర్స్ వాడాలని చెప్పి ఇప్పుడిప్పుడే స్ప్రే అయితే నేర్చుకుంటున్నాను అనమాట. అలవాటు అయితే పోయింది అందుకనైతే. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి కెల్లీ అనమాట. నేను ఎప్పుడైనా రూమ్స్కి వెళ్ళేటప్పుడు కెల్లీని పెట్టుకుంటాను. ఎందుకంటే దానికైతే సెట్ చేసిన స్కిల్స్ అయితే ఉంటే నాకైతే రూమ్స్ కోసం అయితే నేనైతే పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ర్యాంక్ పుషింగ్ వచ్చేసరికి కే క్యారెక్టర్ అనమాట. కే క్యారెక్టర్ సంబంధించి ఒకసారి చెప్తాను చూడండి. ఏంటి ఇప్పుడైతే కాశ్మీర్ క్యారెక్టర్ అంటే కే క్యారెక్టర్ యొక్క యూజ్ అయితే చెప్తున్నాను చూడండి. ర్యాంక్ పుషింగ్ చేసే వాళ్ళైతే ఎవరైతే కే క్యారెక్టర్ ఉందో తప్పకుండా 100% అయితే క్యారెక్టర్ అయితే పెట్టుకొని తిరాలి. అప్పుడైతే మీరైతే చాలా ఫాస్ట్గా అయితే ర్యాంక్ పుషింగ్ చేయొచ్చు. చాలా చాలా బెస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫ్రీ ఫైర్ ఏదంటే కే క్యారెక్టర్ అని అయితే చెప్తాను. ఎందుకంటే చాలా మందికి దీని యూజ్ అయితే తెలియదు అనమాట. ఎంత పెద్ద స్కిల్ చదవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏంటంటే దీనికి అయితే 3 స్కిల్లు ఉంటాయి. అదేంటంటే కనుక మనకి
అందరికైతే 200 ఈపీ అయితే ఉంటుంది, వీడికైతే 250 ఈపీ ఉంటుంది అనమాట. ఇది ఒక స్కిల్ అనమాట వీడికైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జిజిట్సు మోడ్ అంట. దాంట్లో ఏంటంటే మనకి ఈపీ కన్వర్జన్ రేట్ అనేది 500% అయితే ఇంక్రీజ్ అవుతుంది. మామూలుగా మనకైతే 1 అయితే ఈపీ కన్వర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి నార్మల్ క్యారెక్టర్స్ అయితే అట్లా ఉంటుంది. అండ్ కే క్యారెక్టర్ల వల్ల జిజిట్సు మోడ్ అయితే ఆన్ చేసినప్పుడు అయితే మనకి 5 ఈపీ అయితే సెకండ్కి అయితే కన్వర్ట్ అవుతూ ఉంటుంది. చాలా చాలా ఫాస్ట్గా అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. నేను మ్యాక్సిమం ఇదివరకు క్రోనో లేనప్పుడు అయితే అలో కూడా యూజ్ చేసేవాడిని కాదు, కే క్యారెక్టర్ని అయితే యూజ్ చేసేవాడిని. ఎప్పుడైతే కే క్యారెక్టర్ వచ్చిందో, కే క్యారెక్టర్ వచ్చిన 1 మంత్లో అయితే నేనైతే కొనేసుకొని మొత్తం అయితే వాడేవాడిని. అండ్ ది నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి అయితే సైకాలజీ మోడ్ అనమాట. సైకాలజీ మోడ్ ఏంటంటే సైకాలజీ మోడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక మనకి ఈపీ అనేది ఉంటుంది కదా, మనకి 150 ఈపీ లోపల ఎప్పుడైతే ఉందో మనకి సైకాలజీ మోడ్ అనేది ఆన్ చేస్తే కనుక మనకైతే 2 సెకండ్స్కి 2 ఈపీ అయితే ఆటోమేటిక్గా అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఇదైతే అప్ టు 150 ఈపీ వరకు అయితే మనకైతే జనరేట్ చేస్తుంది. మనకు ఒకవేళ 1 ఈపీ ఉంది, అలాగే అదైతే ఆన్ చేసాం అనుకోండి 150 ఈపీ వరకు అయితే ఆటోమేటిక్గా అనేది జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి 140 ఉన్నా కానీ 150 వరకు అయితే చేస్తుంది. ఇది 150 మించి అయితే కన్వర్ట్ అయితే చేయదనమాట. ఎంత ఉన్నా కానీ 150 వరకు అయితే ఇదైతే కన్వర్ట్ చేస్తుంది. సెకండ్ ఒకటి చొప్పున 2 సెకండ్స్కి అయితే 2 పెరుగుతూ ఉంటుంది, 1 సెకండ్కి అయితే పెరగదు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే దీనికైతే ఇది ఉంటుంది కదా, మైగుల్ క్యారెక్టర్ అయితే వాడండి. ఎప్పుడైతే మీరు షార్ట్ రేంజ్ ఫైట్స్లో కూడా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మరి జిజిట్సు మోర్ పెడతారు కదా, అప్పుడైతే యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏంటంటే మనకి కిల్ చేసినప్పుడల్లా 90 ఈపీ అయితే వస్తుంది మ్యాక్సిమం లెవెల్కి వెళ్ళేసరికి. అండ్ ఈ క్యారెక్టర్ వాడేటప్పుడు అయితే మీరైతే ఒటేరో పెట్ని అయితే వాడాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు, సరిగ్గా చూడండి, ఒటేరో అని ఉంటుంది, పంది అనమాట, ఇది పంది. అండ్ దీని స్కిల్ వచ్చేసరికి అయితే మనం మెడికిట్ కానీ ట్రీట్మెంట్ కానీ వేసినప్పుడు అయితే మనకైతే ఈపీ కూడా వస్తూ ఉంటుంది. ఈపీ వచ్చినప్పుడు అయితే మనకి జోన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కానీ చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట, జిజిట్సు మోడ్ పెట్టినప్పుడు అయితే. ఇదనమాట మరి కే క్యారెక్టర్ వాడేటప్పుడు అయితే పెట్ అయితే వాడాల్సింది. సరిగ్గా అయితే మీరైతే చదవండి, నేను కొంచెం సేపు అయితే ఉంచాను పెట్ స్కిల్ అయితే, చదవండి బ్యాక్ వెళ్ళిపోయి కూడా. మరి ఇదైతే కే క్యారెక్టర్ స్కిల్స్ అనమాట. చూసారు కదా, మరి కే క్యారెక్టర్కి అయితే ఈ స్కిల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కెళ్ళి అయితే ప్రతి ఒక్క దానికి కన్ఫర్మ్గా అయితే పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇందాక కెళ్ళి స్కిల్స్ చూపిస్తాను కదా, అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఇది రూమ్స్కి అయితే యూజ్ చేస్తాను. క్రోనో అయితే ఆటోమేటిక్గా ఉంటుంది, అండ్ కెళ్ళి ఇన్బిల్ట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బుషిడో అండ్ అలాగే జోటా క్యారెక్టర్ అనమాట, మనకి చూపిస్తాను చూడండి. జోటా క్యారెక్టర్ అనమాట. మీకైతే సస్టైన్ రేంజ్ అని ఉంటుంది. సబ్మిషన్ గన్స్తో కానీ ఎస్ఎంజీస్ అంటే MP40, MP5 అండ్ షార్ట్ గన్స్తో కిల్ చేసినప్పుడు కూడా ఆటోమేటిక్గా అయితే 45 ఈపీ వరకు అయితే మనకైతే కన్వర్ట్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ ఆటోమేటిక్గా హెచ్పీ అనేది వస్తుంటుంది, ఈపీ కాదు హెచ్పీ అనేది వస్తుంటే కిల్ చేసిన వెంటనే. ఇదైతే కూల్ డౌన్ అయితే 5 సెకండ్స్ అయితే ఉంటుంది. ఎవ్రీ 5 సెకండ్స్కి కిల్ చేసినట్టయితే కనుక మనకి చాలా ఫాస్ట్గా అయితే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ మూమెంట్ స్పీడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని అయితే జోసఫ్ అయితే పెట్టుకోండి. మీకు అందరికీ క్యారెక్టర్ స్కిల్స్ అర్థమయ్యారనుకుంటున్నాను. ఒకసారి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ కనుక ఏమైనా కొత్తగా వచ్చి ఉంటే సో ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ బటన్ క్లిక్ చేసుకొని ఆల్ పైన సెట్ చేసి అయితే పెట్టేసుకోండి. మరి క్యారెక్టర్ స్కిల్స్ అందరికీ నచ్చాయి అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి. సో బాయ్ అన్న, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, బాయ్ బాయ్.